ఏడో గ్యారంటీగా ఎమర్జెన్సీ అంటూ వార్తా కథనం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ చేసిన వ్యాఖ్య. తమ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఇక రేవంత్ పాలనలో ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇచ్చిన 6 గ్యారంటీలను అటకెక్కించి ఏడో గ్యారంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారంటూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇక ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో కేటీఆర్ ఒక ఖండన చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో దళిత బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరపున ప్రశ్నిస్తున్నందునే ఎర్రోళ్ల శ్రీనివాస్ను కక్షతో అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారంటూ అన్నది వార్తాకథనం. ఇక్కడ చూసినట్లయితే పాలమూరుపై నీలి నీడలు అలముకున్నాయన్న వార్తా కథనం. మళ్లీ తెరపైకి ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల సమస్య ఏర్పడింది. డిపిఆర్ను సిడబ్ల్యూసి వెనక్కి పంపడంతో పరిస్థితి జఠరంగా మారింది. కృష్ణా ట్రిబ్యునల్ 2 నిర్ణయంపై ఆధారపడిన ప్రాజెక్టు భవితవ్యం, దాని మీద ఇంకేం చేయాలన్నది ఇంకా నీడలు వచ్చినాయి. ఇప్పటికే పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఆరోపణలు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు వరప్రదాయనిగా ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై నీడలు కమ్ముకున్నాయన్నది వార్తాకథనం. ప్రాజెక్టుకి నీటి కేటాయింపులను ప్రశ్నిస్తూ తాజాగా డిపిఆర్ను కేంద్ర జల సంఘం తిప్పి పంపడంతో ప్రాజెక్టు సమస్యలను సుడిగుండంలో చిక్కుకుందంటూ వార్తాకథనం. సో పాలమూరుపై నీడలు వార్తన మనకి ఇచ్చిన వార్తాకథనం. ఇవి మనకి సాక్షి దినపత్రికలో కనిపిస్తున్న ప్రధానమైన వార్తలు. ఇక దిశ చూసినట్లయితే ఇందులో దిశ ట్రెండ్ సెట్టర్, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వార్తలు రాస్తున్నట్టు సో సెల్ఫ్కి సంబంధించిన వార్తాకథనం రాసుకున్నారు. సో క్యాలెండర్ని మంత్రి పొంగులేటి నిన్న ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వార్తాకథనం. గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్ అయిందంటూ రిజర్వేషన్లు తేలే వరకు వెల్లడించవద్దని అభ్యర్థులు పిటిషన్లు. అభ్యర్థులను కొట్టివేసిన హైకోర్టు. రిజల్ట్స్పై ఆస్పిరెంట్స్లో ఉత్కంఠ నెలకొంది. ఇక గ్రూప్ 1 ఫలితాలు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 1 ఫలితాలు ఇక బయటికి రాబోతున్నాయి అన్నది వార్తా కథనం. గ్రూప్ 1 పరీక్షలపై అభ్యర్థులు వేసిన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. జీవో నెంబర్ 29 రిజర్వేషన్ల అంశం తేలే వరకు పరీక్షా ఫలితాలు ప్రకటించవద్దని విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా దాన్ని కొట్టిపడేసింది. ఇక రిజల్ట్స్పై ఆస్పిరెంట్స్ ఉత్కంఠ నెలకొన్నది అంటూ ఇక దారి తప్పుతున్న కాకీలు అంటూ వార్తా కథనం. వివాహేతర సంబంధాలతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు వస్తున్న మహిళపై కన్నుపడింది. కొందరు అధికారుల తీరుతో శాఖ ప్రతిష్టకు భంగం ఏర్పడింది. ఇక గతంలో హద్దుమీరి రచ్చకెక్కిన సిబ్బంది రెడీ హ్యాండెడ్గా దొరుకుతూ పరువు తీసుకుంటూ బయటికి రాని ఘటనలు ఎన్నో ఉన్నాయట. తాజాగా బిక్కనూరు ఎస్ఐ సూసైడ్ కలకలం అంటూ దీనికి సంబంధించిన వార్తలను ఒక వివాహేతర సంబంధం అయి ఉండవచ్చు అన్న కోణంలో మరి వార్తా కథనాన్ని రాయడం జరిగింది. దీనికి సంబంధించిన దారి తప్పుతున్న ఖాకీలు. ఇక రియల్ ఎస్టేట్ లైఫ్లోనూ హీరోలుగా ఉండాలి అంటూ రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా మీరు హీరోలుగా ఉండండి అంటూ నిన్న ఒక హితబోధ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను సినీ ప్రముఖులకు సంధ్యా థియేటర్ ఘటనకు ఆయన కలచివేయడం జరిగిందంటూ కూడా తనకు అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళ చనిపోవడం వల్లే సీరియస్గా తీసుకున్నామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇక నుంచి తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి, లేకపోతే లేదు అంటూ కూడా కరాఖండిగా చెప్పారు. 8 సినిమాలకు స్పెషల్ జీవోలు ఇచ్చాం. గద్దర్ పేరిట అవార్డులు సైతం ఇస్తున్నాం. గంజాయి, డ్రగ్స్ నివారణపై హీరోలు ప్రచారం చేయాలంటూ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలంటూ కూడా ఆయన కొంత దిశానిర్దేశం చేశారు. ఇండస్ట్రీ సమస్యలపై పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఒకటి ఉంది. దీనికి సంబంధించి మీరు మొత్తం అంతా చూసుకోండి, పక్కగా ముందుకు వెళ్ళండి అంటూ కూడా సినీ ఇండస్ట్రీకి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. దీంతో సినిమా ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న పదం లేదు, అది ఇక రాదు, ఇక కనపడదు అంటూ కూడా తెర వేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అంతా కలిసిపోయినట్లు ఏం లేదు, అంతా బాయ్ బాయ్. ఇక ఇక్కడ పార్టీ డొనేషన్లలో బీఆర్ఎస్ టాప్, ప్రాంతీయ పార్టీలో మొదటి స్థానం అంటూ జాతీయ స్థాయిలో 2వ ప్లేస్ బీఆర్ఎస్ దక్కింది. ఇక మొదటి స్థానంలో బీజేపీ నిలిచింది. 2023-24లో గులాబీ పార్టీకి 580 కోట్ల విరాళాలు, 10 ఏళ్లలో 1746 కోట్ల స్వీకరణ అంటూ పార్టీ డొనేషన్లలో బీసార్ టాప్గా ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ. ఇక 23-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా ఏమైనా ఉందా అంటే అది బీఆర్ఎస్ అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రాంతీయ పార్టీలో మొదటి స్థానంలో నిలవగా జాతీయ స్థాయిలో 2వ ప్లేస్లో నిలిచిందట. దీనికి సంబంధించి అయితే బీజేపీ కూడా ఇదే స్థానంలో ఉందంటే దీనికి సంబంధించిన వార్తా కథనంలో పార్టీ డొనేషన్లో బీఆర్ఎస్ పార్టీ టాప్ అంటూ. ఇక
సంస్కరణల సారథి అస్తమయం అంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కనుమూతంటూ ఆయన సంబంధించిన వార్త కథనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు ఆయన. ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు ఆయన్ని. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారన్నది మరి ఆ పెద్దానికి సంబంధించిన వార్తా కథనం. 2004-14లో 2 పర్యాయాలు ఆయన ప్రధానిగా దేశానికి సేవలందించారు. పివి హయాంలో ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. మనకు ఆర్థిక మంత్రిగానే గుర్తున్నారు, ప్రధానిగా కూడా గుర్తున్నారు. సో 2 వైపులు ఆయన చక్కగా పనిచేశారు. దానికి సంబంధించిన వార్తా కథనం. ఇక రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తీసుకుంటాం. ఏ స్థాయి లీడర్ అయినా ఆదేశాలు పాటించాల్సిందే అంటూ కొన్ని జిల్లాల్లో లైన్ క్రాస్ చేస్తున్నట్లుగా ఫిర్యాదులు, కాంట్రవర్సీ కామెంట్లతో పార్టీకి ఇబ్బందులు. ఇప్పటికే కొందరితో మాట్లాడిన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పార్టీలో మార్పులు తెచ్చేందుకు కసరత్తులు చేస్తున్నామంటూ రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం వాళ్ళు ఎవరైనా సరే అంటూ పిసిసి చీఫ్ మహేశ్వర్ గౌడ్ చేసిన వ్యాఖ్య ఇది. ఇక నేడు సెలవు దినం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి మరి ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ సంతాప దినాలను మనం చేసుకోవాలంటూ వార్తా కథనం అది. విపత్తు హెచ్చరిక వ్యవస్థల్లో భారత్ ప్రపంచానికి అగ్రగామి నిలిచింది. సముద్ర లోతుల్లో అన్వేషణ బయో-E3 జాతీయ శ్రేయస్సుకు దోహదం. 2030 నాటికి సునామీని ఎదుర్కొనే సమాజంగా మారాలంటూ దీనికి సంబంధించిన వార్తా కథనం ఇచ్చారు. ఇక రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన వార్త ఇది. హైదరాబాద్తో పాటుగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మేడ్చల్ మల్కజ్గిరిలో అత్యధికంగా 20 మిల్లీమీటర్లు వర్షం పడింది. నేడు పలు చోట్ల వర్షం పడే ఛాన్స్ తెలంగాణ వాతావరణ శాఖ ఈ మేరకు వెల్లడించింది. ఇక 30% కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయొచ్చు అంటూ క్రెడిట్ కార్డు బకాయిలపై సుప్రీం తీర్పు ఇచ్చింది. 2008 నాటి ఎన్సిడిఆర్సి తీర్పు రద్దు చేసింది. వడ్డీ రేట్లపై నిర్ణయాధికారం బ్యాంకులదేనంటూ కూడా ధర్మాసనం చెప్పింది. 30% కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేసుకోవచ్చు అంటూ. దీనికి సంబంధించి అంటే క్రెడిట్ కార్డు బకాయిలపై దీనికి సంబంధించి సుప్రీం చెప్పేసింది. ఇక 7వ గ్యారంటీగా ఎమర్జెన్సీ అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్ బీఆర్ఎస్ కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్య. అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ అంటే ఇక్కడ ఎమర్జెన్సీని అమలు చేస్తోంది. 7వ గ్యారంటీని ఈ నిర్బంధం అణచివేతతో బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఎర్రాళ్ల శ్రీనుపై కేసు పెట్టారంటూ కూడా ఇచ్చిన వార్తా కథనం. ఇక ఉంగరం, కత్తెర, స్థానిక సంస్థల గుర్తులు రెడీ. గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికల రంగం సిద్ధమవుతుంది. ఒక ఉంగరం గుర్తు, ఒక కత్తెర గుర్తు, ఇలా స్థానిక సంస్థల గుర్తులు రెడీ అవుతున్నాయంటూ పోటీ చేయబోయే సర్పంచ్కి పింక్ కలర్, వార్డు మెంబర్కి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ కూడా సిద్ధమైంది. రెండింటిపైన నోటా ఆప్షన్ ఉంటుంది. ఇక ప్రారంభమైన ప్రింటింగ్ పనులు, బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ అంటూ ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బాక్సులు కూడా తీసుకొస్తున్నాం. అంతా రెడీ అవుతుంది గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి అంటూ వార్త. ఇక జనవరి 26 నుంచి సేవ్ కాన్స్టిట్యూషన్ పాదయాత్ర అంటూ జనవరి 26 తేదీ వరకు 2026 జనవరి 26 వరకు నిర్వహణ చేస్తారు. ఈ యొక్క పాదయాత్ర అప్పటి వరకు కొనసాగుతుంది. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే క్రమంలో మరి దీనికి సంబంధించిన వార్తా కథనం ఇచ్చారు. ఇక ఆబాది విస్తరించాల్సిందే అంటూ లేఅవుట్లుగా మారిన లక్షల ఎకరాలు, మరో 40 ఏండ్లకు సరిపడా వెంచర్లు, వ్యవసాయ భూములుగా నమోదవుతున్న ప్లాట్లు, అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్, రెసిడెన్షియల్ జోన్స్, భూభారతిలో 3 రకాల రికార్డులు, కొత్త ROR మార్గదర్శకాలు అవసరం. ఇక రైతు భరోసా సర్వేలో కూడా స్పష్టత వచ్చే ఛాన్స్ అంటూ 100 ఏళ్ల క్రితం గుర్తించిన గ్రామకంఠానికి ప్రస్తుత గ్రామకంఠానికి చాలా వ్యత్యాసం ఉంది. పట్టణాల్లో గ్రామాలు 4 ఇంతలుగా పెరిగాయంటూ ఆబాది విస్తరించాల్సిందే అంటూ లేఅవుట్లుగా మారిన లక్షల ఎకరాలు అంటూ దీనికి సంబంధించిన వార్తాకరణలో కూడా మనం గమనించవచ్చు. ఇక ఫైనల్గా అందులో టీ ప్రైడ్లో పరిశ్రమలకే ప్రాధాన్యత అంటూ మరొక వార్త ఇచ్చారు. ఇక్కడ స్కీమ్ అమలుపై త్వరలో సర్కారు సమీక్ష. ఇప్పటికే వాహనాలు, యంత్రాలకు సబ్సిడీ నిలిపివేత, ఇండస్ట్రీస్కు ఇంపార్టెన్స్ ఇచ్చేలా ప్రణాళికలు అంటూ. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు, SC ST దివ్యాంగులకు లబ్ధి చేకూర్చేలా ప్లాన్లు అంటూ దీనికి సంబంధించిన వార్తా కథనం చూడవచ్చు. ఇవి మనకి ఈరోజు దిశ దినపత్రికలో కనిపిస్తున్న వార్తా కథనాలు. ఇక వెలుగు దినపత్రిక మనం చూసినట్లయితే ఇందులో ఉపాధి హామీ నుంచి ఆధార్ కార్డు వరకు ఆయన సేవలు అజరామరం. ఇక మరి మాజీ ప్రధాని మన్మోహన్ గారు ఇక అస్తమించారంటూ ఎన్నో పథకాలను తీసుకొచ్చారంటూ కూడా ఎన్నో వినూత్నమైన దేశానికి సంబంధించిన అభివృద్ధి పథకాలలో ఆయన హస్తం ఉందంటూ కూడా వార్తా కథనం ఇచ్చారు. మన్మోహన్ సింగ్ అస్తమయం పేరిట 1932-2024 వృద్ధాప్య సమస్యలతో 92వ ఏట ఆయన కన్నుమూశారంటూ మాజీ ప్రధాని గురించి వార్తా కథనం. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆర్థిక సంస్కరణలతో ఎకానమీని పరుగులు పెట్టించిన ఆర్థికవేత్త ఎవరయ్యా అంటే మన్మోహన్ సింగ్. దానికి సంబంధించిన వార్తా కథనంలో గమనించవచ్చు. దేశ ఆర్థిక చరిత్రనే మలుపు తిప్పిన నాయకుడు ఆయన. పివి హయాంలో ఫినాన్స్ మినిస్టర్గా కీలక పాత్ర వహించారు. రెండు సార్లు ప్రధానిగా గెలిచి
పని కూడా చేశారు, సేవలందించారు. 7 రోజులు సంతాప దినాలుగా మన రాష్ట్రంలో సెలవు దినాలను సంతాప దినాలు 7, రాష్ట్రంలో నేడు సెలవు దినాన్ని ప్రకటించడం జరిగింది. ఆయన యొక్క మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ. సినీ ఇండస్ట్రీకి మేము వ్యతిరేకం కాదు అంటూ వార్తా కథనం. సీఎంగా చట్టం అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య. టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో చెప్పినట్లు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉండదు. ఈవెంట్లకు ముందస్తు అనుమతులుగా తీసుకోవాల్సిందే. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. సినీ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ, ఇండస్ట్రీ నుంచి కూడా ఓ కమిటీని వేసుకోవాలని సీఎం సూచించారంటూ 15 రోజుల్లో సీఎంకు నివేదిక ఇస్తాం అంటూ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు కూడా చెప్పారు. సంధ్య థియేటర్ లాంటి ఘటనలు మళ్ళీ జరగనివ్వమంటూ అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. వరల్డ్ సినిమాకు హైదరాబాద్ క్యాపిటల్ కావాలంటూ నాగార్జున ఆకాంక్షను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వార్త కథనం అది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల రిలీజ్కు లైన్ క్లియర్ అయిందంటూ రిజర్వేషన్ల అంశంపై పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు. పరీక్షల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషనర్లు చెప్పిన కారణాలు సరిగ్గా లేవంటూ వాళ్ళు వేసిన పిటిషన్లను కొట్టివేసింది. సో లైన్ క్లియర్ అయింది గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకంటూ. పక్కా ఇంట్లో ఉన్న ఇందిరమ్మకు అప్లికేషన్ వెరిఫై చేసిన 31 లక్షల మంది దరఖాస్తులలో 2 లక్షలకు పైగా ఇట్లాంటివే. ఆల్రెడీ పక్కా ఇండ్లు ఉన్నాయి, బట్ మళ్ళీ ఇందిరమ్మ ఇంటికి అప్లికేషన్ చేసుకున్నారట. ఇలాంటి లక్షల్లో ఉన్నాయట. సో వాటిని సార్టిఫై చేసి, వాటిని స్క్రూటినీ చేసి అధికారులు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక ఫైనల్గా వరంగల్, కరీంనగర్ జీసీసీలకు డెస్టినేషన్లు అంటూ అందుబాటులో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజనీరింగ్ కాలేజీలు అంటూ దీనికి సంబంధించిన వార్త కథ. హైదరాబాద్తో పోలిస్తే భూముల రేట్లు తక్కువే. తెలంగాణ బ్లూ ప్రింట్ ఫర్ గ్రోత్ రిపోర్ట్లో నాస్కామ్ వెల్లడించిందంటూ హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్ నగరాలు గ్లోబల్ క్యాబిలిటీ సెంటర్లుగా వాటికి డెస్టినేషన్లుగా మారనున్నాయంటూ కూడా నాస్కామ్ చెప్పిన వార్త అది. ఇక కొత్తగా 13,000 కొలువులంటూ వివిధ శాఖలలో సర్దుబాటైన వీఆర్ఓలు, వీఆర్ఏలు తిరిగి గ్రామ పరిపాలనాధికారులుగా నియామకం. ఇప్పటికే